హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ ఐలాండ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ భైరవ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ మిషన్ ఇంపాసిబుల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ తో పాటు మరికొన్ని ఓటీటీ రిలీజ్ డేట్స్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ మీరు ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియోకి నేను 500 లైక్స్ టార్గెట్ పెడుతున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 hours లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే స్క్విడ్ గేమ్ సీజన్ 3. సో మనందరికీ తెలిసిందే ముందుగా 2 seasons అయితే వచ్చినాయి అండ్ 2 seasons కూడా మంచిగా హిట్ అయిందని చెప్పొచ్చు. బట్ ఎంతైనా సీజన్ 1 కి వచ్చినంత క్రేజ్ సీజన్ 2 కి రాలేదని చెప్పొచ్చు. అండ్ సీజన్ 2 కూడా మనకి 2024 లో అయితే రిలీజ్ అయింది అండ్ ఇప్పుడు 2025 లో మనకి సీజన్ 3 అయితే తీసుకొస్తున్నారు. ఇక ఈ సిరీస్ మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి అఫీషియల్ గా ఒరిజినల్ డేట్ ని కూడా రిలీజ్ చేశారు. జూన్ 27th నుంచి ఈ సిరీస్ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది విత్ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో. సో మరి మీలో ఎవరైనా స్క్విడ్ గేమ్ ఫ్యాన్స్ ఉంటే మీరు సీజన్ 3 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో జూన్ 27th నుంచి మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో. ఇక నెంబర్ 2 డిటెక్టివ్ షెర్దిల్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి G5 వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో G5 ఒరిజినల్ మూవీ ఇది అండ్ G5 వాళ్ళు మనకి అఫీషియల్గా ఒరిజినల్ డేట్ని కూడా రిలీజ్ చేశారు. జూన్ 20 నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా ఓటీటీలో ఒక కొత్త మూవీ కోసం చూస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జూన్ 20 నుంచి G5లో. ఇక నెంబర్ 3 ప్రిన్స్. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే ఈ మూవీ కూడా మనకి G5 వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో G5 వాళ్ళు మనకి అఫీషియల్గా ఒరిజినల్ డేట్ని కూడా రిలీజ్ చేశారు. జూన్ 20 నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీని వాచ్ చేద్దామని ఇంట్రెస్ట్ కనుకుంటే మీరైతే వాచ్ చేయొచ్చు G5లో జూన్ 20 నుంచి. ఇక నెంబర్ 4 ఆల్ ఇండియా ర్యాంకర్స్. సో ఇది ఒక న్యూ మూవీ అండ్ ఈ మూవీ మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే ఈటీవీ విన్ వాళ్ళు ఈ మూవీని వచ్చి మనకి తీసుకొస్తున్నారు అండ్ ఈటీవీ విన్ వాళ్ళు మనకి అఫీషియల్గా రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ చేశారు. జూలై 3rd నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది మన తెలుగు లాంగ్వేజ్లోనే. సో మరి మీరు ఎవరైనా ఆల్ ఇండియా ర్యాంకర్స్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈటీవీ విన్లో జూలై 3rd నుంచి. ఇక నెంబర్ 5 ఉప్పు కప్పు రంబు. సో ఇది ఒక న్యూ మూవీ అండ్ ఈ మూవీలో మనకి ఎవరు యాక్ట్ చేస్తున్నారంటే సుహాస్ గారు అండ్ కీర్తి సురేష్ గారు ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ మనకి డైరెక్ట్గా ఓటీటీలోనైతే రిలీజ్ చేస్తున్నారు అండ్ ఈ మూవీని మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో ఈ మూవీని కూడా మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి అఫీషియల్గా ఒరిజినల్ డేట్ని కూడా రిలీజ్ చేశారు. జూలై 4th నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో విత్ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో, మన తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ లాంగ్వేజెస్ లో ఈ మూవీని మనకైతే తీసుకొస్తున్నారు. సో మరి మీలో ఎవరైనా సుహాస్ అండ్ కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఉంటే మీరు ఈ మూవీని చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 4th నుంచి మన తెలుగు లాంగ్వేజ్ లో. ఇక నెంబర్ 6 రైట్ టు మూవీ. సో ఈ మూవీలో మనకి అజయ్ దేవగన్ మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ థియేటర్స్లో May 1st అయితే రిలీజ్ అయింది అండ్ మనందరికీ తెలిసిందే ఈ మూవీ మనకి సీక్వెల్ కింద అయితే వచ్చిందని. ఆల్రెడీ రైట్ 1 అయితే మనకి రిలీజ్ అయింది అండ్ రైట్ 1 మనకి మంచిగా హిట్ అవ్విందని చెప్పొచ్చు అండ్ ఆ మూవీని మనకి తెలుగులో కూడా రీమేక్ అయితే చేశారు. సో ఇప్పుడు మనకి రైట్ 2 అయితే తీసుకొచ్చారు అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో చాలా మంచిగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఈ మూవీకి ఓవరాల్గా వరల్డ్ వైడ్గా 237 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. సో చాలా మంచిగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. యాక్చువల్లీ మూవీ మనకి ఓన్లీ హిందీ లాంగ్వేజ్ లోనే రిలీజ్ అయింది థియేటర్స్ లో. సో అలా చూస్తే ఈ నెంబర్ చాలా మంచిదని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి ఈ మూవీని జూన్ 27th ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో యాక్చువల్లీ మూవీకి అగ్రిమెంట్ వచ్చేసి 2 months అయితే రాయించుకున్నారు. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి జూన్ 27th అయితే వస్తుంది ఓటీటీకి. సో మరి ఓటీటీలో రిలీజ్ అయ్యాక తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తారో లేదో చూడాలి. బట్ మాక్సిమం డబ్ చేసి అయితే రిలీజ్ చేస్తున్నారు రీసెంట్ గా చాలా మూవీస్. సో ఈ మూవీని కూడా మనకి డబ్ చేసి అయితే రిలీజ్ చేయొచ్చు ఓటీటీలో. సో మరి మీరు ఎవరైనా రైట్ టు మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జూన్ 27th నుంచి నెట్ఫ్లిక్స్ లో. ఇక నెంబర్ 7 నరివెట్ట. సో ఈ మూవీలో మనకి టొవినో థామస్ గారు మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి లాస్ట్ మంత్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో ఈ మూవీ బాగానే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. యాక్చువల్లీ మూవీకి ముందుగా ఓవర్సీస్లో 10 కోట్లు అయితే వచ్చింది. అలా ఈ మూవీకి వరల్డ్ వైడ్గా 32 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 10 కోట్లు. సో అలా చూసుకుంటే మూవీ డీసెంట్గానే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ
ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే జూన్ 27 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా టోనీ థామస్ ఫ్యాన్స్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్లో జూన్ 27 నుంచి మన తెలుగు లాంగ్వేజ్లో. ఇక నెంబర్ 8 ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్లీనెస్. సో ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా యూఎస్లో $130 మిలియన్ అయితే రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా $272 మిలియన్ అయితే రాబట్టి పర్లేదు అనిపించుకుంది. సో ఈ ఫ్రాంచైజ్కి చాలా మంది అయితే ఫ్యాన్స్ ఉన్నారు. సో అందుకే ఈ మూవీ థియేటర్స్లో కూడా బాగానే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ మనకి ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీ మనకి వివోడీకి జూన్ 17 అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. సో ఈ పాటికే ఈ మూవీ మనకి వివోడీ అయితే రిలీజ్ చేశారు. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. లేదా ఈ మూవీని మీరు నార్మల్గా చూద్దాం అనుకుంటే ఈ మూవీకి సంబంధించి ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసు, మీరు ఒకసారి చెక్ చేయండి. అందులో కూడా ఈ మూవీ మనకి ఇప్పుడైతే అవైలబుల్గా ఉంది, మన తెలుగు లాంగ్వేజ్లోనే ఉంది. అండ్ వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెంబర్ 9 భైరవం మూవీ. సో ఈ మూవీలో మనకి నారా రోహిత్ అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అండ్ మంచు మనోజ్ గారు ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే 18 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ ముందుగా నైజాంలో 3 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెడ్లో 1 కోటి అండ్ ఆంధ్రాలో 3.5 కోట్లు అయితే రాబట్టి పర్లేదు అనిపించుకుంది. అలా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్లో 8 కోట్ల షేర్ని అండ్ 14 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 18 daysలో 9 కోట్ల షేర్ని అండ్ 16 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 17 కోట్లు. సో అలా చూసుకుంటే ఇంకా ఈ మూవీ 8 కోట్లు అయితే కలిచేయాలి. సో చూద్దాం ఫ్యూచర్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే G5 వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీని మనకి జూన్ 28న ఓటీటీ స్ట్రీమింగ్ అయితే తీసుకురాబోతున్నారు. సో మరి మీలో ఎవరైనా భైరవం మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జూన్ 28 నుంచి G5లో మన తెలుగు లాంగ్వేజ్లో. ఇక నెంబర్ 10 ఐలాండ్ మూవీ. సో ఈ మూవీలో మనకి శివకార్తికేయన్ అండ్ రఘుప్రీత్ సింగ్ మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి ఈ మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ చేయలేదన్నమాట మన తెలుగు లాంగ్వేజ్లో. యాక్చువల్లీ ఈ మూవీకి సంబంధించి తమిళ్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేశారు, బట్ మన తెలుగు లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేయలేదు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే సన్నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. బట్ సన్నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి మనకి ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లోనే ఈ మూవీని అయితే తీసుకొచ్చారు ఓటీటీకి. సో అప్పటి నుంచి చాలా మంది అయితే అడుగుతున్నారు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడని మన తెలుగులో. యాక్చువల్లీ మూవీకి సంబంధించి ఏమైందంటే ఈ మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్ వాళ్ళకి అండ్ మూవీ టీమ్ వాళ్ళకి కొన్ని ఇష్యూస్ అయితే అవ్వింది. యాక్చువల్లీ ఏమైందంటే ఈ మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్ మన టాలీవుడ్ వాళ్ళు అయితే తీసుకుంటారు. సో ఎవరైతే ఈ మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్ తీసుకున్నారో ఆ కంపెనీ వాళ్ళకి అండ్ మూవీ టీమ్ వాళ్ళకి కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో అందుకే ఈ మూవీని తెలుగులోకి ఓటీటీకి అయితే తీసుకురాలేదు సన్నెక్స్ట్ వాళ్ళు. బికాస్ సన్నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే హోల్డ్ చేసి అయితే పెట్టుకున్నారు మన తెలుగు డబ్బింగ్ రైట్స్. సో ఎప్పుడైతే ఆ ఇష్యూ సార్ట్అవుట్ అవుతుందో అప్పుడే ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే ఈ మూవీ మనకి ఇప్పుడప్పుడే ఓటీటీకి అయితే రాదు. బట్ మీరు అంతగా ఈ మూవీని తెలుగులో చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు, కొన్ని సైట్స్లో అయితే ఉంది. మీరు ఒకసారి సరిగ్గా చెక్ చేశారంటే మీకైతే దొరుకుతుంది. బట్ పిక్చర్ వచ్చేసి మీకు క్లారిటీగానే ఉంటుంది, బట్ ఆడియో వచ్చేసి మీకు అంత క్లారిటీగా అయితే ఉండదు. ఒకసారి చెక్ చేయండి, మీకైతే ఖచ్చితంగా దొరుకుతుంది. సో ఈ వీడియోకి తింది గాయ్స్, మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ దిస్ ఎపిసోడ్ థాంక్స్ ఫర్ వాచింగ్.